వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో స్వీట్ రెసిపీ బొప్పాయి హల్వా ఎలా చేయాలో చూపిస్తాను. దీన్ని చాలా సింపుల్గా చేయొచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చెప్పే వరకు కూడా దీన్ని బొప్పాయి హల్వా అని ఎవరు అనుకోరు. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఇలా ఒక బొప్పాయి కాయను తీసుకొని పీలర్తో చెక్కు తీసేసుకోవాలి. పీలప్ చేశాక దీంట్లో ఉన్న బొప్పాయి గింజలను తీసివేయాలి. ఇప్పుడు దీన్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. లోపల ఉన్న తెల్ల లేయర్ని తీసివేయాలి. కట్ చేసిన బొప్పాయి ముక్కలన్నింటినీ గ్రేటర్ సహాయంతో తురిమి పెట్టుకోవాలి. తురుముకుంటే గుజ్జు ఇలా వస్తుంది. స్టవ్ పై పాన్ పెట్టి దీంట్లో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి వేడయ్యాక ముక్కలుగా కట్ చేసిన బాదాన్ని వేయించుకోవాలి. అలాగే జీడిపప్పును కూడా వేసి వేయించాలి. అలాగే కిస్మిస్ని కూడా వేయించుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో తురిమి పెట్టుకున్న బొప్పాయి గుజ్జును వేసి వేయించుకోవాలి. ఇక్కడ నాకు 2 కప్పుల వరకు బొప్పాయి గుజ్జు వచ్చింది. గుజ్జు సాఫ్ట్గా అయ్యే వరకు 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. పపాయ గుజ్జు మెత్తబడ్డాక 1/2 కప్ పాలు పోసి ఉడికించాలి. చూడండి పపాయ గుజ్జు పాలను ఎలా అబ్జర్వ్ చేసుకుంటుందో. ఇప్పుడు తీపి కోసం ఇందులో 1/2 కప్ షుగర్ వేసి కలపాలి. షుగర్ వేసి కలిపాక చూడండి ఎలా నీరు వస్తుందో. ఈ నీరంతా పోయి దగ్గరికి వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. నీరంతా పోతే సైడ్స్కి అతుక్కోకుండా ఇలా దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. వేడి మీదనే ఇందులోకి 2-3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేయాలి. మొత్తం అంతా కలిసేలా కలపాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బొప్పాయి హల్వా రెడీ. చూసారు కదా బొప్పాయి హల్వాని ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ హల్వాని పండిన బొప్పాయితో కూడా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బొప్పాయి పండు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఈజీగా తినేస్తారు. బొప్పాయి పండు అంటే చిన్నపిల్లలకు ఇష్టం ఉండదు కదా, ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.